ఇన్స్టాలో 500K ఫాలోవర్స్ ఉన్నారు, గుద్ద నిండా డబ్బు ఉంది, ఒళ్ళంతా అందం ఉందని తిను చూడండి ఒక వెయిటర్ని ఎట్లా మాట్లాడిందో. నాకు ఆ వెయిటర్ గడు వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాడి దగ్గర వచ్చే స్మెల్కి నాకు అసలు తినబుద్ధి కాలే, ఇంకా లేచి వెళ్ళి. వెయిటర్ గాడ తను నువ్వు వచ్చినప్పుడు మేడం వారి సిస్టర్ అని చాలా రెస్పెక్ట్గా మాట్లాడుంటాను. నీకు కుదిరితే బ్రో అను, లేకపోతే సార్ అని, లేకపోతే సైలెంట్ కూడా, అంతేగాని ఎక్కువ తక్కువ డైలాగ్ లేదు దెంగ మాకు. తన దగ్గర వచ్చిన స్మెల్ వల్ల నేను తినకుండా వెళ్ళిపోయి అంటున్నావు కదా. ఆ వెయిటర్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ డ్యూటీకి వెళ్తే నైట్ దాకా వస్తాడు, అండ్ తనైతే తన కష్టం మీద బతుకుతుండవు. నీలాగా ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ చేస్తూ ఎరుపుకు ప్రమోషన్ చేస్తూ డబ్బు సంపాదించట్లేదు. నువ్వు ఎంత చదువుకున్నా కూడా తన కుటుంబం కోసం తను చదువుకున్న చదువుని పక్కన పెట్టేసి తన కష్టం మీద బతకాలనుకుని ఏ పని అయినా పర్లేదులే, నేను ఎంత కష్టపడ్డా పర్లేదు, నా కుటుంబం హ్యాపీగా ఉండాలని కోరుకుని తను వెయిటర్ పని అయినా చేస్తున్నాడు. అంతేగాని నీలాగా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలి ఊడేటి మట్టు కుడితే నాకు ఎందుకులేనైతే ఎరుపు కేశాలు తెంగట్లేదు. తన గుండెల మీద చేసుకుని చెప్తాడు, తను సంపాదించే డబ్బు అయితే తను కష్టపడితే సంపాదిస్తాడని. కానీ నువ్వు చెప్పుకోగలుగుతావా? నీ అందం, నీ ఎక్స్పోజింగ్ చూడకుండా నీకు వచ్చిన ఫాలోవర్స్, నీకు వచ్చే ప్రమోషన్స్ జెన్యున్గా వస్తాయని నువ్వు అనుకోగలుగుతావా? ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇప్పుడు 582K ఫాలోవర్స్ ఉన్నారంటే అక్కడ ఉన్న టాలెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, నువ్వు చూపించే ఎక్స్పోజింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు. నీ అందం, నీ ఎక్స్పోజింగ్ తీసి పక్కన దిగితే నేను నా బొచ్చుగాడు కూడా దేకడు. ఇన్స్టాగ్రామ్లో 500K ఫాలోవర్స్ ఉన్నారు, ఒళ్ళంతా కొద్ది బాగా అందం ఉంది, వెనక బాగా డబ్బు ఉంది, కష్టపడి ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడితే పడతారనుకో మాకు. ఎవడేదైనా సరే కష్టపడే వాడికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టాల మీద బతుకుతున్నారు. ఒకటి నీ లైఫ్ నువ్వు ఎట్లయినా ఎంజాయ్ చేసుకో బ్రో, తప్పు లేదు. కాకపోతే ఎదుటి వాళ్ళని అయితే తక్కువ చేసి మాట్లాడటం అయితే చాలా తప్పు.